మీ డీజిల్ ఇంజన్కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్లో మరొక బంపర్ కంపెనీ ఎంట్రీ ఇవ్వబోతోంది, అనంత్ టెక్నాలజీస్. ఈ పేరు రక్షణ రంగానికి చెందినటువంటి చాలామందికి సుపరిచితమైనటువంటి పేరు. ఈ అనంత్ టెక్నాలజీస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేటువంటి సంస్థ. దాదాపు ఒక 30 ఏళ్లకు పైగా లెగసీ ఉన్నటువంటి సంస్థ. ఇప్పుడు ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్లో, అది కూడా నెల్లూరు జిల్లాలో ఒక స్పెషల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంది. మందుగుండు సామాగ్రి, యుద్ధానికి అవసరమైనటువంటి మందుగుండు సామాగ్రి, అన్మాన్డ్ వెహికల్స్, అలానే సూసైడ్ డ్రోన్స్ తయారు చేసేటువంటి టార్గెట్గా వాటి ఫెసిలిటీ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నిటి సౌకర్యాలతో కూడినటువంటి ఒక కొత్త ప్లాంట్ పెట్టబోతోంది. దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడి. దీనికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ల్యాండ్ కూడా చూపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో దుత్తలూరు దగ్గర ఉన్నటువంటి భూముల్ని పరిశీలనకు పెట్టారు. దాదాపు 300 ఎకరాల వరకు ఈ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది. సో ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం అవుతుంది. ఇటీవల కాలంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా రాయలసీమ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధి, ప్రకాశం జిల్లా పరిధి కూడా చూస్తే గ్రేటర్ రాయలసీమ అని పదే పదే చెప్తూ ఉంటారు కాబట్టి, సో ఒక విధంగా దక్షిణ ఆంధ్ర మొత్తానికి కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని తీసుకొచ్చేటువంటి ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది. అందులో అనంత్ టెక్నాలజీస్ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కాబోతుంది. 1000 కోట్ల రూపాయల పెట్టుబడి, 750 ఉద్యోగాల కల్పన జరగబోతోంది. 2 దశల్లో ఈ ప్లాంట్ని డెవలప్ చేస్తారు. సుమారు 300 ఎకరాల వరకు భూమి అవసరం అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. అసలు అనంత్ టెక్నాలజీస్ ఇదేంటి, అలానే ఈ లొకేషన్ ప్రధానంగా మనం ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిందే, నెల్లూరు జిల్లా అంటే పూర్తిగా దక్షిణ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఈ కంబం ఫారెస్ట్ రేంజ్కి ఇటు సమీపంలో ఉండేటువంటి ప్రదేశాల్లో భూమిని ఎంపిక చేస్తున్నారు. దుత్తలూరు పరిధిలో వచ్చేటువంటి భూమి అనమాట. 300 ఎకరాలని గుర్తించారు. ఇక అనంత్ టెక్నాలజీస్ గొప్ప విషయం ఏంటంటే కేయూ బ్యాండ్ హై త్రూపుట్ వెహికల్స్, అంటే వీటికి చంద్రయాన్ మిషన్లో కూడా పనిచేసినటువంటి సంస్థ ఇది. చంద్రయాన్ 1, 2, 3 వీటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, వాటి ఇంటిగ్రేషన్, ఈ ప్రాసెస్లో అంటే ఇస్రోతో చాలా అనుబంధం కలిగినటువంటి సంస్థ. ఒక తెలుగు వ్యక్తే దీనికి చైర్మన్గా ఉన్నారు. 33 ఏళ్ల క్రితం, అంటే 1992, 93 ఆ ప్రాంతంలో హైదరాబాద్లో స్థాపించినటువంటి సంస్థ. సో ఇప్పుడు ఓన్లీ రోదసి స్పేస్ మీదే కాకుండా యుద్ధ తంత్రం మొత్తం మారిపోయింది కాబట్టి వార్ టెక్నాలజీస్లో కూడా కొత్తదైనటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ ఫైటర్స్ తయారీ అనేది చాలా కీలకమైనటువంటి అడుగు అవుతుంది. సో వాటిపైన అనంత్ టెక్నాలజీస్ దృష్టి పెట్టింది. అనేక ప్రోటోటైప్ మోడల్స్ని డెవలప్ చేసింది. సక్సెస్ఫుల్గా వాటిని టెస్ట్ చేసింది. పూర్తి స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టేటువంటి ప్రయత్నాలు ఇది చంద్రయాన్ 1, 2, 3 మిషన్స్లో పనిచేసినటువంటి సందర్భం అనమాట. స్పైడెక్స్, మంగళయాన్, ఆదిత్య L1, అలానే గగన్యాన్, వీటన్నిటిలో కూడా ఈ సంస్థ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అనంత్ టెక్నాలజీ సంస్థ అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. సో ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ మామూలు ఎంట్రీ కూడా కాదు, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ సెంటర్ అనమాట, అనంత్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆఫీస్. సో ఇది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అడుగు పెడుతుంది. దీని స్పెషాలిటీస్ కూడా ఒకసారి మనం చూద్దాం. తయారు చేసేటువంటి ఉత్పాదకత ఏ అంశాలు ఉండబోతున్నాయి అంటే లోయిటరింగ్, మ్యూనిషన్స్, అలానే మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీ, డ్రోన్స్, అమ్యునిషన్ ప్రొడక్షన్, ఈ రెండింటి మీద దృష్టి పెడితే, అలానే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో ఒక అధునాతనమైనటువంటి టెస్టింగ్ సెంటర్ని, ఆఫీస్ని ఏర్పాటు చేయబోతుంది అనమాట. ఒకవైపు సముద్ర తీర ప్రాంతం, నెల్లూరు జిల్లా అనగానే ఇస్రో, శ్రీహరికోట ఇవన్నీ మనం చూస్తాం. సో టెక్నాలజికల్గా కూడా అతి సమీపమైనటువంటి ప్రదేశం. గవర్నమెంట్ కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టింది. ఏంటంటే అక్కడికి ఈ సంస్థకి సంబంధించి రోజుకి 70 కిలోలీటర్ల వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై, రోడ్ ట్రాన్స్పోర్ట్ సప్లై, అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కనెక్షన్స్, ముఖ్యంగా 544G హైవే అటువైపు వస్తుంది. దాని ఎక్స్టెన్షను ఈ సంస్థకి ల్యాండ్ అలాట్ చేయబోయేటువంటి దుత్తలూరు మండలంలో చూపించినటువంటి ల్యాండ్ వరకు కూడా ఈ ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేసింది. సో అతి త్వరలో దీనిపైన ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఈ ఎమ్యూనిటీస్ కల్పించేటువంటి బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 24 మంత్స్లో, అంటే 24 నెలల్లో, 2 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ ఆపరేషన్స్ మొదలవుతాయి. ఫస్ట్ ఫేజ్లో 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అలానే దాదాపు 200 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సెకండ్ ఫేజ్ 700 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ ప్లాన్ జరుగుతుంది. సెకండ్ ఫేజ్ చేయడానికి ఫస్ట్ ఫేజ్ 2 yearsలో కంప్లీట్ అయితే మరొక 3 to 4 yearsలో సెకండ్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. అంటే మొత్తం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చేసరికి కనీసం 750 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పని వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ బట్టి తెలుస్తున్నమాట. ఫేజ్ 1, ఫేజ్ 2 డెవలప్మెంట్, స్ట్రెంథనింగ్ ఇండియాస్ డిఫెన్స్, అంటే ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా
వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశాల్లో ప్రధానంగా ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా నినాదాలతో కేంద్ర ప్రభుత్వం యుద్ధ రంగానికి సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రి తయారు చేసేటువంటి సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. ఇందులో మేజర్ అడ్వాంటేజ్ దక్షిణాది రాష్ట్రాలకే వస్తుంది. ఎందుకంటే వ్యూహాత్మకంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా రక్షణ కలిగినటువంటి ప్రదేశాలు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకనే సముద్ర తీరానికి దగ్గరగా ఈ ప్లాంట్ పెడుతున్నారు. ఈ సంస్థ వచ్చిన తర్వాత అంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో విదేశాలకు ఎగుమతి చేసేటువంటి కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వ్యాలిడేషన్ ఇవన్నీ కూడా ఈ విదేశాలకి ఈ ఒకసారి సక్సెస్ అయితే కనుక ఈ ఆయుధాలు విదేశాలకి ఎగుమతి చేసేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి ఈ సంస్థకి రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆఫర్స్ కూడా వస్తాయి. దానికి తగ్గట్టుగా దీన్ని డెవలప్ చేయాలి, ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి ప్లాంట్ని డెవలప్ చేయాలని చెప్పని అనంత్ టెక్నాలజీస్ భావిస్తుంది. అందులో భాగంగానే ఏపీని వ్యూహాత్మకంగా ఎంచుకుంది. అంటే ఇది నెల్లూరు జిల్లా పరిధిలో, ప్రస్తుత నెల్లూరు జిల్లా పరిధిలో, ఇప్పుడు తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా విడిపోయింది కాబట్టి శ్రీహరికోట ఇటు తిరుపతి జిల్లా పరిధిలోకి వస్తుంది. కానీ ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ మాత్రం నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. అతి త్వరలోనే ప్రభుత్వం భూమిని హ్యాండ్ ఓవర్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ప్రభుత్వం భూమిని అప్పగించిన తర్వాత 24 నెలల్లో ఆపరేషన్స్ మొత్తం కంప్లీట్ చేసి ఫస్ట్ ఫేజ్ ప్లాంట్ ఆపరేషన్స్లోకి ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందని చెప్పి అనంత్ టెక్నాలజీస్ చెప్తోంది.